రాజమండ్రి, కొవ్వూరు ఈ 2 సెగ్మెంట్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్లో ఫస్ట్ వచ్చేటటువంటి రేపు జరగబోయేటటువంటి వాటిలో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదే సందర్భంలో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థుల పరిధిలో నిలిస్తే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉంటాయి. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానం 46 మంది అభ్యర్థులు బరిలో ఉంటాయి. అత్యల్పంగా చోడవరంలో 6 మాత్రమే పోటీ చేశారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో 33 మంది అభ్యర్థులు ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులే పోటీలో ఉన్నారు. పార్లమెంట్లో తొలి ఫలితం మాత్రం నరసాపురం, కొవ్వూరు, ఆ తర్వాత రాజమండ్రి వచ్చేటటువంటి అవకాశం ఉంది. నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాలు 13 రౌండ్లకే రిజల్ట్ వచ్చేస్తుంది, 12 గంటకల్లా వచ్చేస్తుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాలు మాత్రం 29 రౌండ్లతో సాయంత్రానికి కానీ ఫలితం రాదు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు, అది కూడా సాయంత్రానికి అవుతుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.